పర్మిషన్ ఇస్తే ఏసీబీతో ఈడీతో ఒక ఎంఓఏ కుదుర్చుకోవాలబ్బా. ఏంటంటే వాళ్ళతో ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ, వాళ్ళు రైడ్ చేసేటప్పుడు ముందుగా మనకి చెప్పాలి. కాకపోతే మనం ఎవరికి డిస్క్లోజ్ చేయం. వాళ్ళు ఎక్కడైతే రైడ్ చేస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన మనుషులు పెట్టుకుంటాం. ఎందుకంటే వీళ్ళు రైడ్ చేయగానే నోట్లు ఇసిరేయడాలు ఇట్లాంటివి చేస్తుంటారు. రవాణా శాఖలోనూ లేకపోతే కనుక రకరకాల శాఖలు ఉంటాయి. అట్లాగే ఈడీ దగ్గరనైనా అంతే ఉంటాయి. ఆ డబ్బులే పట్టుకుని అందులో 50% మీకు 50% మాకంటే బతికే ఇచ్చాము ఒక బ్యాచ్ అంతా కూడా కార్పొరేట్ ఉద్యోగాల్లాగా, ఏది బ్యాంకుల్లో కనుక రికవరీ ఏజెంట్ లాగా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తుంటే ఈడీ భయంతో 500 నోట్ల కట్టలతో నిండిన 2 బ్యాగులు కిందకి విసిరేశారట. ఆ తర్వాత ఓ వాహనంలో అక్కడికి వచ్చిన డ్రైవర్ ఆ బ్యాగులు తీసుకుని పరారయ్యాడట. ప్రస్తుతం ఇది జరిగింది ఎక్కడయ్యా అంటే గ్రేటర్ మొహాలి ఏరియాలో డెవలప్మెంట్ అథారిటీ భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డ జిఎంబిఏడిఏలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణల మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నితిన్ గోహల్కి పంజాబ్ సీఎం భగవంత్ మాన్కి ఓఎస్డీగా ఉన్నటువంటి రణబీర్ గమాన్తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పంజాబ్ చండీగఢ్లోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన భవనాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఈ క్రమంలోనే మొహాలీలోని ఖరార్లో ఉన్న ఓ అపార్ట్మెంట్కి అధికారులు చేరుకోగానే 9వ అంతస్తు నుంచి 500 నోట్లతో కట్టిన కట్టలతో నిన్నటువంటి 2 బ్యాగులను ఎవరో కిందకి విసిరేశారు. అదే సమయంలో వాహనం మీద వచ్చిన డ్రైవర్ వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. నోట్ల కట్టలతో ఉన్న బ్యాగ్ దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాజాగా ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన ఇంకా ఈడీ అధికారులు ధృవీకరించలేదు.